బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాలలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఓ కారు ఢీకొట్టింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో బస్సు కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను నార్కెట్పల్లిలోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. भैया क्या करा ये उसको पीछे बैठे दूसरा लोग भी उन्नो जनरल सेक्रेटरी साइड में हमको నల్గొండ జిల్లా చిట్యాలలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగున్న ప్రైవేట్ బస్సును ఒక కారు ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చి మరో బస్సు ఆ కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. నల్గొండ నుండి రమేష్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చిట్యాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు చిట్యాల వద్ద ఆగడం జరిగింది. అదే క్రమంలో వేగంగా వస్తున్నటువంటి కారు ఒక్కసారిగా ఆ వెనకాల నుంచి ఢీక్కుంది. దాన్ని గమనించకుండా వెనకాల వస్తున్నటువంటి మరొక ట్రావెల్స్ బస్సు కూడా కారుని ఢీక్కోవడంతో రెండు ట్రావెల్స్ బస్సుల నడుమ స్విఫ్ట్ కారు నుజ్జు అయినటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కారులో మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. నలుగురులో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. హుటాహుటిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. కారు ఏ విధంగా ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు మొత్తం ఆ ట్రావెల్స్ బస్సులో ఇరుక్కపోయినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తం ఆ ప్రయాణికులంతా కూడా ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా కొంతమందికి గాయాలు కావడం జరిగింది. వారంతా కూడా ఆ ట్రావెల్స్ బస్సు దిగి మరొక బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రయాణికులంతా కూడా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దసరా సెలవులు ముగియడంతో కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా రద్దీగా ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొనడంతో కూడా పోలీసులు ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ ట్రావెల్స్ బస్సు రోడ్డు మీద నిలుపుకోవడమే ఆ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. ఆ క్రమంలోనే వెనకాల నుంచి కారు ఢీకొనడం, మళ్ళీ ఆ కారుని వెనకాల నుంచి మరొక బస్సు ఢీకొనడం, రెండు బస్సుల నడుమ కూడా ఈ విధంగా స్విఫ్ట్ కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ముందు కారులో ఉన్నటువంటి భాగంలో కూడా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కూడా ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మొత్తం కారు ముందు భాగం అంతా కూడా ఎక్కడికక్కడ నుజ్జు అయింది. అదేవిధంగా ట్రావెల్స్ బస్సు కూడా ముందు భాగం అద్దాలు కూడా పగిలిపోయినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఉదయాన్నే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అంటే డ్రైవర్ని కదా